ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20,000 ఎకరాలకు పైగా పంట నేలకొరిగింది. మొన్న కురిసిన వడగండ్ల వానకి రైతులు అంతా కూడా తీవ్ర నష్టపోయారు. ఏదైతే రైతులకు సంబంధించి ఏదైతే పండించిన పంట ఏదైతుందో వరి, మొక్కజొన్న తీవ్రంగా నేలకొరిగింది. ముఖ్యంగా 90% పైగా వరి అంతా కూడా నేలకొరిగింది చెప్పొచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటికే పంటని పరిశీలించారు. అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా పంటని పరిశీలించి రైతులకి పంట నష్ట పరిహారం చెల్లిస్తున్నారు. ఇప్పుడు కూడా నిజామాబాద్ గ్రామానికి సంబంధించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా పంటని పరిశీలిస్తున్నారు, రైతులతో ముఖాముఖి అవుతున్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఇంత పంట నష్టం మీ అంచనా వచ్చి? అదే మొత్తం జిల్లాలో దగ్గర 20,000 ఎకరాలు, ఇప్పుడు మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 5,000 ఎకరాల వరకు ముఖ్యంగా వరి, తర్వాత ఈ కూరగాయలకు సంబంధించిన పంటలు టమాటా కానీ, తర్వాత నువ్వులు కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. వరి మాత్రం చాలా మొత్తమే డ్యామేజ్ అయింది. దీన్ని వెంటనే మేము వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఒక అంచనాకు తీసుకురమ్మని చెప్పాము. దాన్ని సర్వే చేసి మొత్తం కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత డెఫినెట్గా రైతులను ఆదుకుంటాం. సార్, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఇప్పటి వరకు పంట నష్టం జరిగినప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించలేదని ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎట్లా చూస్తారు సార్ వాళ్ళ ఆరోపణలు? వాళ్ళు గాలికి మాట్లాడతారండి. 10 ఏళ్ళు ఏమైనా ఆదుకున్నారా? ఇవాళ ప్రాబ్లం దీనికి ఎందుకు వచ్చింది ఇక్కడ రైతులకు? ఇక్కడ పంట బీమా కట్టలేదు వాళ్ళు. 10 ఏళ్ళ నుండి పంట బీమా ఎత్తేసి ఇప్పుడు కేసీఆర్ అంతకుముందు 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? వాళ్ళు మాట్లాడడానికి గాలికి మాట్లాడతారు, బాధ్యత లేని మాటలు. దాన్ని పట్టించుకునే అవసరం లేదు. మేము డెఫినెట్గా మేము రైతు ప్రభుత్వము ఇవాళ పంట బీమా ఈ పంటకు కట్టలేకపోయినాము, ఎందుకంటే అది ఆల్రెడీ పంట స్టార్ట్ అయిపోయింది, మధ్యన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. కానీ నెక్స్ట్ రాబోయే పంటకు 100% ప్రతి రైతుకు ₹1 ఖర్చు లేకుండా పంట బీమా మేము అమలు పరుస్తాము. ఇవాళ డ్రిప్ కానీ ఇంకేది ఉంటుంది, సీడ్ కానీ, మరి ఫర్టిలైజర్ కానీ, పనిముట్లు కానీ అన్నిటి కూడా మళ్ళీ సబ్సిడీ కూడా ఇస్తాము. కోతకు వచ్చేసరికి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సూచనలు తీసుకుపోతున్నారు ఈ రైతులకు సంబంధించి? అదే ఇప్పుడు అగ్రికల్చర్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీదకి వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళ రైతులను ఏ విధంగా ఆదుకోవాలని ఇంకా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కొంచెం టైం పడుతుంది, తప్పకుండా ఆదుకుంటాం. సార్, సుదర్శన్ రెడ్డి గారు ప్రధానంగా ఒక విషయాన్ని ఆరోపించారు, నకిలీ విత్తనాల వల్లనే ఇలాంటి పంట నష్టం జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. నిజంగా జరిగిందా సార్? అంటే నకిలీ విత్తనాలు అంటే మన ఐడియల్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పాలి. పంట అయితే ఎక్కువగా పెరిగింది. నకిలీ విత్తనాలు కాదు, కానీ పంట బీమా పథకం లేకపోవడం వల్ల ఇలా రైతు చేతికొచ్చిన పంట ఆల్రెడీ ఒక 20-30 వేల రూపాయలు ఎకరానికి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ కోసుకుందామనే పరిస్థితుల్లో ఈ పంట నష్టం జరిగితే ఇప్పుడు వాళ్ళకు ఆదుకునే వాళ్ళు ఎవరు? పంట బీమా ఉండి ఈ అవసరం లేకపోయేది. ఇవాళ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇది కారణం. ఏం చెప్తారు సార్ రైతులకి? ఒక ధైర్యంగా మీరు ఏం చెప్తారు? మీరు ఎమ్మెల్యే డెఫినెట్గా మీరు అధైర్యపడొద్దు. మీకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రైతుల ప్రభుత్వము. తప్పకుండా రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చేసింది. ఇంతకుముందు రైతులకు రుణమాఫీ చేసినాము, కరెంటు ఫ్రీగా ఇచ్చినాము, సబ్సిడీస్ ఇచ్చినాము. ఇప్పుడు కూడా రాబోయే కాలంలో డెఫినెట్గా మేము రైతులకు రుణమాఫీ చేస్తాము. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఈ పనిముట్ల మీద కానీ, డ్రిప్ మీద కూడా అన్నిటి మీద సబ్సిడీస్ ఇస్తాము. ఇప్పుడు పంట బీమా కూడా కడుతున్నాము. మళ్ళీ రైతుకు గిట్టుబాటు ధర కూడా ఇస్తాము. సో రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇవాళ నష్టం జరిగిన పంట అంచనాకు వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం.